రావణుడి లంకా నగరం కేవలం రాక్షసులకే కాదు, దేవతలకు కూడా అభేద్యమైన కోట. ఎందుకంటే ఆ నగర ద్వారం వద్ద సాక్షాత్తు లంకిని అనే రాక్షస దేవత కాపలాగా ఉండేది. రావణుడి అహంకారానికి తగ్గట్టుగా లంకను ఏ శక్తి ప్రవేశించకుండా ఆమె రక్షించేది. సీతమ్మ జాడ కోసం సాగరాలను దాటిన హనుమంతుడు సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అప్పుడు అడ్డు నిలిచింది లంకిని. ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా ఈ లంకలోకి అడుగు పెట్టాలని ఎలా ధైర్యం చేశావు అని అడిగింది. లంకినిని చూసి నవ్విన హనుమంతుడు తన శక్తిని చూపించాడు. తన ఎడమ చేతి పిడికిలతో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు లంకిని రక్తం కక్కుకొని నేల కొరిగింది. ఆ దెబ్బతో లంకినికి బ్రహ్మదేవుడిచ్చిన శాపం గుర్తుకు వచ్చింది. ఒక వానరుడు దెబ్బ తగలగానే నీ శాపం తొలగిపోతుంది, ఆ రోజే లంక పతనానికి నాంది పడుతుంది అని బ్రహ్మదేవుడు పలికిన మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. తన శాప విమోచనానికి కారణమైన హనుమానికి నమస్కరించి లంకిని దారి వదిలింది. లంకా పతనానికి తొలి అడుగు పడింది. రావణుడి దురదృష్టం మొదలైంది.